మీలో చాలామంది పెన్ డ్రైవ్‌లో చాలా ఇంపార్టెంట్ ఫైల్స్ అనేవి స్టోర్ చేసుకుంటుంటారు. బట్ ఎవరైనా దాన్ని క్లిక్ చేసి మీ డేటాని, ఫోటోస్, డాక్యుమెంట్స్ అన్నీ యాక్సెస్ చేస్తారు. టుడే నేను మీకు చూపిస్తాను మీ పెన్ డ్రైవ్‌ని హ్యాకర్ లెవెల్‌లో ఎలా ఎన్క్రిప్ట్ చేసుకోవాలో. ఎన్క్రిప్షన్ అంటే ఏంటి? సింపుల్‌గా చెప్పాలంటే మీ ఫైల్స్‌ని పాస్వర్డ్ లేకుండా ఓపెన్ చేయలేకుండా లాక్ చేయడం. ఇప్పుడు నేను మీకు మోస్ట్ పవర్ఫుల్ మెథడ్ చూపిస్తాను. వేరా క్రిప్ట్ టూల్ యూస్ చేసి. ఇది ఫ్రీ టూల్. హ్యాకర్స్ అండ్ సైబర్ సెక్యూరిటీ ఎక్స్పర్ట్స్ యూస్ చేస్తారు. ఒకసారి మనం ఈ టూల్‌తో పెన్ డ్రైవ్‌ని ఎన్క్రిప్ట్ చేసిన తర్వాత మీరు పాస్వర్డ్ మర్చిపోతే పెన్ డ్రైవ్ రికవర్ చేయడం ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. సో ఇంకా ప్రాక్టికల్‌గా ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ ఏదైనా బ్రౌజర్ ఓపెన్ చేసుకోండి. నేను గూగుల్ క్రోమ్ అనేది ఓపెన్ చేసుకుంటున్నాను. ఓపెన్ చేసి వేరా క్రిప్ట్ డౌన్లోడ్ అని చెప్పేసి సెర్చ్ చేయండి. డౌన్లోడ్ అని సెర్చ్ చేయండి. మీకు డౌన్లోడ్ టాప్‌లో వెబ్సైట్ వస్తుంది. ఆ వెబ్సైట్ ఓపెన్ చేయండి. ప్రెజెంట్ లేటెస్ట్ వర్షన్ వచ్చేసరికి 1.26.24. మీ ఆపరేటింగ్ సిస్టమ్ బట్టి మీరు ఫైల్ అనేది సెలెక్ట్ చేసుకోండి. నాది విండోస్ కాబట్టి నేను exe ఫైల్ అనేది డౌన్లోడ్ చేసుకుంటున్నాను. డౌన్లోడింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. అప్లికేషన్ సైజ్ వచ్చేసరికి 38 MB ఉంది. 2 మినిట్స్‌లో డౌన్లోడ్ అనేది కంప్లీట్ అయిపోయింది. డౌన్లోడ్స్లోకి వెళ్ళి అప్లికేషన్ చెక్ చేయండి. సింపుల్గా దాన్ని డబుల్ క్లిక్ చేయండి. అప్లికేషన్ అనేది ఇన్స్టాలేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఎస్ఆర్ నో అడుగుతుంది. సింపుల్గా ఎస్ఆర్ని క్లిక్ చేసేయండి. ఓకే, లైసెన్స్ అగ్రిమెంట్ యాక్సెప్ట్ చేసి డిఫాల్ట్గా ఏవైతే సెటప్ చేసి ఉంటాయో ఆప్షన్స్ వాటిని నెక్స్ట్ ఇచ్చేసండి. అప్లికేషన్ అనేది ఇన్స్టాలేషన్ అనేది స్టార్ట్ అయిపోయింది. అప్లికేషన్ అది సెటప్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిపోయింది. సక్సెస్ఫుల్గా ఇన్స్టాల్ అయిపోయింది. సింపుల్గా ఓకే చేసేయండి. ఫినిష్ మీద క్లిక్ చేయండి. నో, అప్లికేషన్ అనేది సక్సెస్ఫుల్గా ఇన్స్టాల్ అనేది అయిపోయింది. ఇక్కడ మీరు చూడవచ్చు నాకు వేరా క్రిప్ట్ అనే ఐకాన్ అనేది చూపిస్తుంది. సింపుల్గా దాన్ని డబుల్ క్లిక్ చేయండి. అప్లికేషన్ ఇంటర్ఫేస్ ఎలా ఉంటుంది. ఇక్కడ క్రియేట్ వాల్యూమ్ మీద క్లిక్ చేయండి. సెకండ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. ఎస్ఆర్ నో అని పాపప్ వస్తుంది. సింపుల్గా ఎస్ఆర్ ని క్లిక్ చేయండి. వాల్యూమ్ టైప్ స్టాండర్డ్ సెలెక్ట్ చేయండి అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. వాల్యూమ్ లొకేషన్ మీ పెన్ డ్రైవ్ ని సెలెక్ట్ చేసుకోండి. నా కేసులో 16 GB పెన్ డ్రైవ్ ని యూస్ చేస్తున్నాను. ఇన్ కేస్ మీ వాల్యూమ్ పెన్ డ్రైవ్ లెటర్ మీకు తెలియకపోతే అది పీసీలో చెక్ చేసుకోండి అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. రిమైనింగ్ ఆప్షన్స్ బై డిఫాల్ట్ గా ఉన్న ఆప్షన్స్ ఓకే చేయండి. వాల్యూమ్ పాస్వర్డ్ స్ట్రాంగ్ గా సెట్ చేసుకోండి. పాస్వర్డ్ ని ఎక్కడైనా నోట్ చేసుకోండి. మీరు పాస్వర్డ్ మర్చిపోతే పెన్ డ్రైవ్ లో ఉన్న డేటా రికవర్ చేయడం ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. నా కేసులో సింపుల్ పాస్వర్డ్ ని యూజ్ చేస్తున్నాను. సింపుల్ గా ఇక్కడ ఎస్ అని క్లిక్ చేయండి. ఇనిషియల్ ఫార్మాటింగ్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇది ఫాస్ట్ గా కంప్లీట్ అవడానికి మౌస్ పాయింటర్ ని స్క్రీన్ మీద ఫాస్ట్ గా మూవ్ చేయండి. స్క్రీన్ బార్ ఫుల్ అవుతుంది. ఫార్మాట్ ఆప్షన్ అనేది కనిపిస్తుంది. ఫార్మాట్ మీద క్లిక్ చేయండి. నా కేసులో 20 మినిట్స్ టైం తీసుకుంది పెన్ డ్రైవ్ లో ఉన్న డేటా మొత్తం ఎరేజ్ అవ్వడానికి. సో ఈ ప్రాసెస్ స్టార్ట్ చేసే ముందు మీ పెన్ డ్రైవ్ లో ఎలాంటి ఇంపార్టెంట్ డేటా ఉంటే ఫస్ట్ బ్యాకప్ అనేది చేసుకోండి. పెన్ డ్రైవ్ ఎన్క్రిప్షన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఓకే క్లిక్ చేయండి. సక్సెస్ఫుల్ గా ఎన్క్రిప్టెడ్ వాల్యూమ్ అనేది క్రియేట్ అయిందని పాపప్ వస్తుంది. ఓకే క్లిక్ చేయండి అండ్ క్యాన్సిల్ క్లిక్ చేయండి. పెన్ డ్రైవ్ ఎన్క్రిప్టెడ్ వాల్యూమ్ క్రియేట్ అయిన తర్వాత మన కంప్యూటర్, ల్యాప్టాప్ అండ్ మొబైల్ డివైస్ నుంచి పెన్ డ్రైవ్ ని యాక్సెస్ అనేది చేయలేము. ఈ పెన్ డ్రైవ్ ని మనం యాక్సెస్ చేయాలంటే త్రూ ఈ అప్లికేషన్ నుంచే పెన్ డ్రైవ్ ని మౌంట్ చేయాలి. సింపుల్ గా చెప్పాలంటే పెన్ డ్రైవ్ ని డీక్రిప్ట్ చేయగలము ఈ అప్లికేషన్ నుంచి మాత్రమే. ఇక్కడ సెలెక్ట్ డివైస్ మీద క్లిక్ చేసి మన పెన్ డ్రైవ్ వాల్యూమ్ ని సెలెక్ట్ చేసుకోండి. పైన కనిపిస్తున్న లెటర్ లో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకొని మౌంట్ బటన్ మీద క్లిక్ చేయండి. పాస్వర్డ్ ఎంటర్ చేయండి అని పాపప్ వస్తుంది. సింపుల్ గా మీ పాస్వర్డ్ అనేది ఎంటర్ చేయండి. 5 to 7 seconds లో పెన్ డ్రైవ్ అనేది సక్సెస్ఫుల్ గా మౌంట్ అయిపోతుంది. ఇంపార్టెంట్ ఫైల్స్ ఏమైనా ఉంటే సింపుల్ గా కాపీ చేసుకుని ఈ డ్రైవ్ లో పేస్ట్ చేసుకోండి. సేవ్ చేసుకున్న తర్వాత అన్మౌంట్ చేయండి. కంప్లీట్ గా పెన్ డ్రైవ్ మళ్ళీ ఎన్క్రిప్షన్ వాల్యూమ్ లోకి కన్వర్ట్ అయిపోతుంది. మీరు అగైన్ ఫైల్స్ ని యాక్సెస్ చేయాలంటే వాల్యూమ్ డ్రైవ్ ని సెలెక్ట్ చేసుకుని పాస్వర్డ్ ఎంటర్ చేసి మౌంట్ చేస్తేనే ఫైల్స్ ని యాక్సెస్ చేయగలరు. ఈ మెథడ్ తెలిసి పాస్వర్డ్ ఎంటర్ చేస్తేనే పెన్ డ్రైవ్ అనేది డీక్రిప్ట్ చేయగలరు. మనం అగైన్ పెన్ డ్రైవ్ ని నార్మల్ గా చేంజ్ చేయాలంటే సింపుల్ గా డ్రైవ్ మీద క్లిక్ చేసి ఫార్మాట్ చేయండి. పెన్ డ్రైవ్ నార్మల్ గా మారిపోతుంది. ఇలాంటి ఇంట్రెస్టింగ్ ప్రాక్టికల్ మెథడ్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.